థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ని సూపర్ హిట్లు ఇచ్చిన మీరు, అన్నయ్య, హిట్లర్, అన్న అసలు ఎన్నో సినిమాలు, పవిత్ర బంధం ఇన్ని సినిమాలు తీసిన మీరు అసలు మా దాకా రావడం, మా ఇంటి దాకా రావడం ఫస్ట్ నేను మీకు అసలు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తప్పు లేదు సార్. ఆఫ్ కెమెరా, ఆన్ కెమెరా ఇంత దూరం మీరు వచ్చారు. 79 ఇయర్స్ సార్‌కి. అయినా కూడా జస్ట్ ఊరికే అలా కలవడానికి వచ్చారు. సో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. అమ్మా నిజం చెప్పమంటారా, నేను నా స్వార్థం కోసం వచ్చాను. అంటే మీరు నాకు జనరల్గా రెగ్యులర్గా నేను చూస్తూనే ఉంటాను. అది చూస్తూ ఉంటే అమ్మాయి చేసే ఎక్సర్సైజులు, అమ్మాయి మీరు చెప్పే సలహాలు, మీ యాంకర్స్ మీరు ఇచ్చే ఇవన్నీ చూస్తూ ఉన్నాను నేను. చూస్తూ ఉంటే నాకు ఎందుకో ఇప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, ఏది అవి కలపండి, కీరకాయ కలపండి, అవి కలపండి, ప్రతి ఒక్కరు 20-30 మంది చెప్తుంటారు. మనం ఇన్ని రకాలు మన వల్ల కాదు. అమ్మాయి వాళ్ళతో చెప్పడం కానీ వాళ్ళకి మీరు చెప్పే విధానం నాకు నచ్చింది. నెక్స్ట్ మీరు చేసే వర్క్ అమ్మా, మీరు యోగా చేస్తున్నారు. మీరు యోగా చేస్తుంటే అంటే యోగా నేర్చుకోవాలంటే అంత కష్టపడాలా? మీరు ఎంత కష్టపడి చేస్తున్నారు, మీరు చాలా ఈజీగా చేస్తున్నారు. అందువల్ల డెఫినెట్గా మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నాను కదమ్మా, మీరు అంత కష్టపడి ఎంత ఈజీగా చేస్తున్నారో అది చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది వెరీ గుడ్. అలా చేయబట్టే ఎవరైనా ఇప్పుడు మీరు ఇచ్చేది అమ్మా యోగా, నాట్ ఓన్లీ యోగా, ఒక ట్రీట్మెంట్. ఫ్యాటీగా ఉన్నాను, నా బాధలు నాకు ఉన్నాయి, నువ్వు ఇది తీసుకోండి, అది తీసుకోండి, ఇది తాగండి, అది తాగండి అని చెప్పి నమ్మేటట్టు ఉండాలి, మనకు ఉపయోగపడేటట్టు ఉండాలి. అందుకని సరే ఒకసారి మీతో మాట్లాడాను. మాట్లాడితే నేను మన పక్కింట్లో అనుకొని నేను ముందు సుమన్ టీవీలో ఉన్నాయి కదా అని చెప్పి నేను అడిగితే మా ప్రభు ఉండే సుమన్ టీవీలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ బాబుని అతను అడ్రస్సే చెప్పాడు, టీవీ నేను పక్కనే సార్. తర్వాత తీరా చూస్తే మీరు చెప్పారు పేరేంది, మోకిలా అని మీరు చెప్పారు. మోకిలా అంటే మోకాలకి ఇల్లాగా ఏందిరా బాబు అనుకున్నాను నేను. అనుకుని మా పెద్ద అబ్బాయి తన్నా, మా అమ్మాయి ఎక్కడ నాన్న అంటే మోకిలారా అన్నాడు. మోకిలా చాలా దూరం అన్నది, తక్కువ దూరం కాదు, చాలా దూరం. బట్ ఓకే వెళ్ళేసారండి, తప్పే ఉంది. ఆ అమ్మాయి చెప్పేవన్నీ మంచి మాటలే. మీరు చేస్తున్న సర్వింగ్ డెఫినెట్గా మీకు నిజంగా సొసైటీకి మీరు చేస్తుంటే మిమ్మల్ని చూసిన తర్వాత కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. కానీ అయినా సరే ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయిని కలుద్దాం అని చెప్పి నేను మోకిలాండ్ అడిగితే 1 hour పట్టుద్దాం అన్నారు. 1.5 hour పట్టింది. నేను 1.5 hour అయినా కూడా నిజంగా నేను నా ఫీలింగ్ ఏంటంటే అమ్మా, చేసేవాళ్ళు ఓపికగా వచ్చిన వాళ్ళకి చెప్పి నేర్పిస్తే ప్రతి ఒక్కరూ ఎంత అవసరం. మనిషి ఎవరైనా మనిషికి ముఖ్యం కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఎలా వస్తుంది? యోగా, ఫుడ్ కంట్రోలు, అన్ని రకాలు ఇవన్నీ చేస్తే కానీ మేము మీ రేంజ్కి రావాలంటే నాలాంటి వాళ్ళు రాలేము. ఇంట్లో ఆడవాళ్ళైనా కూడా వాళ్ళు 10 సార్లు చూశారంటే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి కొంచెం ట్రై చేస్తే ఇంకా 4 రోజులు ఎక్కువే. వాళ్ళు హెల్తీగా ఉంటే కదమ్మా ఎవరికైనా బాగుంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు బాగా హెల్తీగా ఉంటే ఇంట్లో ఇల్లంతా అందం ఉంటుంది. అందువల్ల నాకు ఎందుకో సరే అమ్మాయిని మీరు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు, ఇది బాడీకి తగ్గడానికి ఇది చేయండి అది చేయండి అని. అవన్నీ కరెక్టే. సరే ఒకసారి అమ్మాయిని కలిసి మాట్లాడదామని చెప్పి మీరు సుమన్ టీవీ, ఆ సుమన్ టీవీ అనేది నాకు ముందు గుర్తు రాలా. సుమన్ టీవీ, సినిమా హీరో సుమన్ టీవీ అంటున్నారు ఏదంటే కాదు బాబు, సుమన్ టీవీ.
కానీ సుమన్ టీవీ వాళ్ళు నన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ నేను చేయలే. సరే మిగతా దాదాపు అన్ని ఐ డ్రీమ్ వాళ్ళు వీళ్ళు చాలా చేశాను. సరే ఏదన్నా కానీ ఒకసారి అలా వెళ్ళేసి కలిసి వద్దామనే ఉద్దేశంతో మిమ్మల్ని కలిశానమ్మా. ఎనీహౌ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా మీరు 100 మందిని తయారు చేయాలి. అంటే ఇలా మీరు పాలు మారితే లాభంలే. మీరు ఎవరు కొంచెం ఏవమ్మా అన్నం కావాలంటే ఎవరన్నా పెడతారు. ఆరోగ్యం ఎట్టొస్తుంది? ఇంత లాభం ఉన్నవాళ్ళు సన్నంగా ఎట్టొస్తారు? దానికి తగిన మార్గం మీరు చెప్తున్నారు. అవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా గాడ్ బ్లెస్ యూ. నిండు నూరేళ్ళు మీరు హాయిగా హ్యాపీగా మీ భార్యాభర్తల బిడ్డలతో ఇంత దూరం అయినా ఓపిక్గా, అంటే మీరు అక్కడ వచ్చినా రాకపోయినా మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చే వాళ్ళని కూడా థ్యాంక్స్ చెప్పాలి మనం. అందువల్ల ఆన్లైన్లో చెప్పడం అనేది ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగిపోయింది కదమ్మా. మీరు టీవీలో చూపిస్తే చాలు, అది ఫాలో అప్ అయితే చాలు. అలా ఏదైనా కానీ దగ్గరికి తీసుకెళ్తాను లేదు సార్. ఇంత దూరం రాకుండా ఇంకా మళ్ళీ మనం అక్కడ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడికే వచ్చేలాగా కొంచెం దగ్గరగా జనాల దగ్గరికి వస్తే మీ దగ్గరికి వాళ్ళు వస్తారు. ఇంత దూరం రావాలంటే ఆడవాళ్ళకంటే వాళ్ళకి డ్రైవింగ్ బండి పాపం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లేదు సార్ ఇప్పటి నుంచి ఇంకా నేను కూడా జనాల్లోకి వెళ్ళడానికి జనాల్లోకి వెళ్తే మీరు దగ్గరికి వెళ్తాను. దేశ వేరే లేదమ్మా, ఇదే ఇంటింటికి ఇంట్లో ఆడవాళ్ళు బాగా ఆరోగ్యంగా వాళ్ళు హుషారుగా ఉంటే ఇల్లంతా హుషారుగా ఉంటుంది. అందువల్ల మీరు తీసుకున్న జాబే సాటిస్ఫైడ్ జాబ్. అందువల్ల దేవుడు మీ ఆరోగ్యం ఎల్లకాలం బాగుండాలా. మీ భార్యాభర్తలు బిడ్డలు అందరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండి మీరు వీలైనంత మందిని ఇప్పుడు దాకా 10,000 మందికి నేర్పించాను సార్. అది కాకుండా యూట్యూబ్ కాకుండా నా దగ్గరికి పర్సనల్ గా 10,563 మందికి ఇప్పటివరకు సార్ మన దగ్గర నేర్చుకొని మంచిగా అయిన వాళ్ళు. అంతకంటే ఏం కావాలమ్మా, ఆరోగ్యం మహాభాగ్యం. వాళ్ళకి అదే నాకంటే ఇప్పుడు 50 ఏళ్ళు ఎక్కువ పెద్దవాళ్ళు 60 ఏళ్ళు ఉన్నా కూడా వాళ్ళు మళ్ళా నన్ను ఏదో పెద్ద టీచర్ లాగా చూసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గర టీచర్ అయిన వాళ్ళకి ఒళ్ళు లావు కాదు కదా, అవి లేవు మీకు. మీరు అదే మీ దగ్గర టీచర్ ఏంటంటే టీచర్ హాయిగా స్లిమ్ గా బాగుంటుంది. మనం అలా ఉండాలని కోరుకుంటే చాలు. అది ఏమైనా గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. దేవుడు మిమ్మల్ని బాగా చూడాలి. ఏమ్మా.